ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి వికలాంగుల సమాన అవకాశాలు హక్కులు పరిరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1995. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగ పురుషుల సంఖ్య వికలాంగ స్త్రీల కంటే ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలలో వికలాంగులు ఎక్కువగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. వికలాంగుల జనాభాను మొదటగా ఏ జనాభా లెక్కల్లో పరిగణలోకి తీసుకున్నారు? 1981. వికలాంగుల చట్టం ప్రకారం ఒక వ్యక్తి వికలాంగుడిగా గుర్తించబడాలంటే ఆ వ్యక్తి ఎంత శాతం కన్నా ఎక్కువ వికలాంగత్వాన్ని కలిగి ఉండాలి? 40%. వికలాంగుల చట్టానికి సంబంధించి సరైనది ఏది కాదు? వికలాంగుల జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ, మరియు పట్టణ ప్రాంతాలలో వికలాంగ జనాభా పెరుగుదల రేటు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఎక్కువగా ఉంది. అంగవైకల్యం ఏ అంశాన్ని ఏడవ షెడ్యూల్లోని ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితా. వికలాంగుల చట్టానికి సంబంధించి సరైనది. ఇది కేవలం ఓపెన్ యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలలో రిజర్వేషన్ గురించి మాత్రమే మాట్లాడి వృత్తి సంబంధిత కోర్సులైన ఇంజనీరింగ్, వైద్య విద్యలకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇది 2006లో అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ వికలాంగుల దినం డిసెంబర్ 3. వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులను డిసెంబర్ 3న ప్రదానం చేస్తారు. వికలాంగుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. కింది వాటిలో సరైనవి గుర్తించండి. CRPD కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబుల్డ్ UNO 2006 డిసెంబర్ 13న రూపొందించారు. CRPD 2008 నుండి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అన్నీ కూడా రాంగే. దివ్యాంగుల సాధికారత కోసం డిసెంబర్ 3న 14 అంశాలలో జాతీయ అవార్డులను ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం మొత్తం 21 రకాల వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగా పరిగణిస్తారు. పుదుచ్చేరి ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 5% రిజర్వేషన్లు కల్పిస్తున్నది. నిర్మయ ఆరోగ్య సంరక్షణ పాలసీ, గరుండ వయోజనుల పథకంలో భాగంగా గ్రూప్ స్కీమ్, సమర్థ్ ఉపశమనం కలిగించే రక్షణ కవచం, వికాస్ రోజువారీ సంరక్షణ కార్యక్రమం. మహిళలపై హింసాత్మక సంఘటనలు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మహిళలపై సైబర్ క్రైమ్లు అధికంగా ఏ రాష్ట్రం నందు జరుగుతున్నాయి? ఒరిస్సా. ఏ కేంద్రపాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి? ఢిల్లీ. ఏ కేంద్రపాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా రేటు అధికంగా ఉంది? ఢిల్లీ. మహిళలపై జరుగుతున్న హింసా రేటు అనగా ప్రతి 1,00,000 మంది మహిళలకు గాను హింసకు లోనవుతున్న మహిళల సంఖ్య. స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని ఏమంటారు? మీసోజెనీ. లోక్సభలో మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ఏది? 108 రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రసూతి సౌకర్యాలు అధికరణ 42, జోగిని వ్యవస్థ అధికరణ 23, స్త్రీల శ్రమశక్తి అధికరణ 39(C), సమాన ఉపాధి అవకాశాలు అధికరణ 39A. మహిళా చట్టాలకు సంబంధించి సరైన కాలక్రమంలో అమర్చిన దానిని గుర్తించండి. భారతీయ విడాకుల చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, ఆనంద్ వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, కర్మాగారాల చట్టం, హిందూ దత్తత చట్టం, వరకట్న నిషేధ చట్టం, కుటుంబ న్యాయస్థానాల చట్టం. 2 కరెక్టే. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? 1996. గృహహింస నుండి మహిళలకు సంరక్షణ చట్టం ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? 2006. నిర్భయ సంఘటనపై నియమించిన కమిషన్ వర్మ కమిషన్.
నిర్భయ చట్టం ద్వారా ఏ చట్టాలలో మార్పులు తీసుకొచ్చారు? ఫోక్సో చట్టం, ఆధారాల చట్టం, బాల న్యాయ చట్టం. ఇది కరెక్ట్ కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో ఏ చట్టాన్ని విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా రూపొందించారు? పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధ చట్టం. చారిత్రాత్మక విశాఖ కేసులో విశాఖ అనున్నది ఎన్జిఓ పేరు. మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా ఏర్పాటు చేశారు? 42. మాతృత్వ ప్రయోజనాల చట్టానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. మొదటి 2 సజీవ కాన్పులకు 26 వారాల వేతనంతో కూడిన సెలవులు పొందడం అనున్నది మహిళల యొక్క హక్కు. ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న వారికి కూడా చట్టం వర్తిస్తుంది. ఆలనా సౌకర్యాలు కూడా ఈ చట్టం క్రింద కల్పించబడినవి. సెక్షన్ 375 రేప్ యొక్క నిర్వచనం. సెక్షన్ 376 రేప్నకు శిక్ష. సెక్షన్ 376 సబ్క్లాస్ ఏ రేప్ మరియు మరణానికి కారణమవడం. సెక్షన్ 376B వైవాహిక మానభంగం. సెక్షన్ 354 మహిళా గౌరవానికి భంగం కలిగించడం. సెక్షన్ 294 బహిరంగ ప్రదేశాలలో అశ్లీలమైన చర్యలు చేయడం. సెక్షన్ 313 గర్భస్రావానికి కారణమవ్వడం. సెక్షన్ 372 వ్యభిచారం కోసం మైనర్ను అమ్మడం. మహిళలపై జరుగుతున్న నేరాలలో అధిక శాతం ఏ రకమైన నేరాలు జరుగుతున్నాయి? భర్త మరియు భర్త తరపు బంధువుల చేతిలో హింసకు గురవడం. కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ CEDAWని ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి రూపొందించింది? 1979. కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ పై భారతదేశం ఏ సంవత్సరంలో సంతకం చేసింది? 1980. అనులోమ వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని ఏమని పిలిచారు? దాసిపుత్రులు. విలోమ వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని ఏమని పిలిచేవారు? పంచములు. జాతులే కులాలుగా మారినవి రెస్లే. వివిధ రకాల సంస్కృతులు సమ్మిళితం కావడం వల్ల కులాలు ఏర్పడ్డవి శరత్ చంద్ర రాయ్ అన్నారు. పరిణామ క్రమంలో కులాలు ఎబ్బెస్టన్ ఏర్పడ్డవి. భౌగోళిక వైవిధ్యం వల్ల కులాలు ఏర్పడ్డవి అన్నది గిల్బర్ట్. కుల ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి కింది వారిని సరిగ్గా జతపరచండి. సాంప్రదాయ సిద్ధాంతం ఋగ్వేదం, జాతి సిద్ధాంతం రిస్లే, బహుళ కారక సిద్ధాంతం హట్టన్, రాజకీయ సిద్ధాంతం యూరోపియన్ స్కాలర్లు. ఈ క్రింది వానిలో కుల వ్యవస్థలో వచ్చిన ప్రకార్యాత్మక మార్పును గుర్తించండి. వృత్తిపరమైన స్వేచ్ఛ లభించింది. కులాలు ఏ ఒక్క కారణం వల్లనో ఏర్పడలేదు, చాలా కారణాలు తోడ్పడినవి అని తెలిపినది హట్టన్.